ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొద్ది చెత్తను వదిలేసిపోయింది. ఎన్ని లక్షల కొన్ని అంటే ఇప్పటివరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. అందులో 130 లక్షల టన్నులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. 130 లక్షల టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి బయటికి పంపించేసాం. మరొక 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అది పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా ఉంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో మొత్తం అయితే ప్రస్తుతం వచ్చే చెత్తను ఏం చేయాలి? గత ప్రభుత్వం కుప్పలుగా పెట్టిపోయిన చెత్తని ఈ ప్రభుత్వం వచ్చి క్లీన్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చేది చెత్తను ఏం చేయాలంటే 2 ప్రాసెస్. ఒకటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఆ ప్లాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. అది 2014-19 ఎస్టాబ్లిష్ చేసిన గుంటూరు, విశాఖపట్నం 2 ప్లాంట్లలో జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 ప్లాంట్లు ఈరోజు 2400 టన్నులు, గుంటూరు ప్లాంట్లో 1400 టన్నులు, విశాఖపట్నంలో 1400 టన్నులు, మొత్తం 2800 టన్నులు దాంట్లో వేస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు చెత్త ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం 2 ప్లాంట్లు అడ్వాన్స్లో ఉన్న 2 ప్లాంట్ల నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. నిజంగా ఆ ప్లాంట్లన్నీ అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చే 7000 టన్నులు ప్రతిరోజు అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయండి వాడి ద్వారా. కానీ గత ప్రభుత్వానికి అవగాహన లేక, ఒక విజన్ లేక, విజన్ నాయకుడు లేనందువల్ల 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినే క్యాన్సిల్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశాము. కాకినాడ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మిగతా 5 కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త కుప్పల్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 1,00,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ. ఒరిజినల్గా గుంటూరులో పెట్టిన ప్లాంటు గుంటూరు, విజయవాడ కలిపి. అయితే ఈరోజు తెనాలి, మచిలీపట్నం, బందరు అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి అంటేస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈ విధంగా ఎందుకనంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారో చూడాలా. 2014-19లో నేను స్టడీ చేశా. టోక్యో స్టడీ చేశాను, చైనా స్టడీ చేశా, సింగపూర్ స్టడీ చేశాము. ఇట్లా అనేక దేశ విదేశాలు స్టడీ చేస్తే ఆ రోజుకే 2014-19కే చైనాలో 350 ఉన్నాయి. ఇప్పుడు 1100 ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా టోక్యో తీసుకుంటే ఒక టోక్యోలోనే 49 ఉన్నాయి. ఈరోజు జపాన్లో 1000 ప్లాంట్లు ఉన్నాయి. ఈ విధంగా డెవలప్డ్ కంట్రీస్లో లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చేస్తుంటే మన గత ప్రభుత్వం 14-19లో పెట్టిన ప్లాంట్నే పక్కన పెట్టింది. అంటే అవగాహన రాహిత్యం. అయితే ఈ ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చింది. అయితే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనీసం 2 నుంచి 2.5 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఎస్టాబ్లిష్మెంట్ 400 కోట్లు అవుతుంది. అయితే ప్రభుత్వం కేవలం ల్యాండ్ ఇవ్వటం, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షనే, రోడ్డు కనెక్షను. ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకునేది వాళ్ళే చేస్తారు. దానికి పీపీపీ మోడల్లో కరెంటు కొనటం ప్రభుత్వం చేస్తుంది. ఖర్చంతా వాళ్ళదే. ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళే 300, 350 కోట్లు, 450 కోట్లు ప్లాంట్ సైజుని బట్టి పెట్టుకుంటారు. అయితే ఈ లోపల ఈ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల లోపల ఏం చేయాలి? వచ్చిన చెత్తను మళ్ళా కుప్పలుగా పెడితే గత ప్రభుత్వం చేసిన తప్పే చేస్తాం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేయమన్నారు. 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం.
123 మున్సిపాలిటీస్లో 123 ఉంటే వాటిల్లో 107 తప్ప మిగతా మున్సిపాలిటీ వచ్చే చెత్తంతా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. 2 ప్లాంట్లకి 107 ప్లాంట్లో పోవట్ల దానికి సంబంధించిన చెత్తకి ప్రాసెసింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసాము, టెండర్ పిలిచాము. అవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్కి అయిపోయేటట్టుగా ప్లాన్ చేసాము. ఈరోజు కొండపల్లిది అయితే అయిపోయింది. నెల్లూరుది అయితే మరొక 5 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. పైన ఏదో షీట్స్ వేయాలి, ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది. ఈ నెల 20వ తేదీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంది. ఆ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కనీసం ఈ రాష్ట్రంలో 15 ప్లాంట్లు ఇట్లాంటి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయడానికి రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ 3వ వారానికైతే మరొక 50, ఈ యొక్క 15 కాకుండా మరొక 50 కూడా ఇనాగ్రేషన్ చేయించాలని, వీలైనంతరకు జూలై ఎండింగ్కి అన్ని ప్లాంట్లు కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల చెత్తని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా కానీ ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు పంపించే విధంగా ప్లాన్ చేశాం. కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, కానీ చెత్త కుప్పలు వెళ్ళిపోయింది 153 లక్షల టన్నులు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్స్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో చెత్త పన్ను తీసేస్తామని, చెత్త పన్ను తీసేస్తూ గత ప్రభుత్వము ఏదైతే కుప్పలుగా పెట్టిందో దాన్ని అంతా క్లియర్ చేయడం జరిగింది. అది కాకుండా ఎస్టీపీలు అంటే ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు వచ్చే సాలిడ్ని బయటికి ఏ రోజుకి ఆ రోజు పంపించాలని, రెండోది బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ని ట్రీట్ చేసి పంపించాలని. ఈరోజు ఎక్కడ 80% ట్రీట్ చేయడంలో వచ్చింది కెనాల్ వదిలేస్తున్నారు. ఆ కెనాల్ వాటర్నే వాడుతున్నారు. దానివల్ల అనేక జబ్బులు వస్తాయి. ఎన్జిటి కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, కంపల్సరీగా ట్రీట్ చేసి పంపమని. 30 ప్లాంట్లు అయితే తుది దశకు వచ్చినాయి. మరొక 60 ప్లాంట్ కూడా టెండర్ పిలుచున్నాం, అది కూడా వర్క్ జరుగుతుంది. అయితే ప్లాంట్ పెట్టాలంటే సైట్ కావాలా, సైట్లు లేవు. సైట్లో ల్యాండ్ అక్విజిషన్ మీద కొనాలా. ల్యాండ్ అక్విజిషన్ కావాలంటే 300 కోట్లు కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగితే రీసెంట్గానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న డబ్బుని 300 కోట్లు ఇప్పించారు. రీసెంట్గానే వచ్చింది. కలెక్టర్కి ఆదేశం ఇచ్చాము, ఇమీడియట్గా ల్యాండ్స్ అక్వైర్ చేయమని. వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 మంత్లో వాళ్ళు ప్రాసెస్ కంప్లీట్ చేసి ల్యాండ్ ఇస్తే మరొక 4 నెలల్లో ఆ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తాయి, ఎస్టీపీలు. అవి కూడా వస్తే ఈ రాష్ట్రంలో వచ్చే చెత్తని ప్రాసెస్ చేసి పంపిస్తున్నాం. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్, యూజ్డ్ వాటర్ని దాన్ని కూడా ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మనిషికి వచ్చే జబ్బులు సగం తాగే వాటర్ వల్ల, ఈ సాలిడ్ వేస్ట్ చెత్త చెదారం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటి చెప్తారు, మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే బాగా పనిచేయగలడు. బాగా పనిచేసినప్పుడు అతని యొక్క ఆదాయం పెరుగుతుంది. అతని ఆదాయం పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే అటు సంక్షేమాలు డెవలప్ చేయగలము. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని బాగా నిర్వహించండి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోనే ఈ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఈ రెండింటిని ఎంతో వీలైన తొందరలో కంప్లీట్ చేయాలి. ఈరోజు అధికారులు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వాటి టెండర్లు తీసుకున్న ఏజెంట్లు కూడా చేస్తున్నారు. వీలైనంతవరకు జూలై ఎండింగ్కి ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం క్లీన్ చేసి ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు పంపించడం జరుగుతుంది. బహుశా రాబోయే 4 నెలల్లో ఎస్టీపీలు కూడా ఎస్టాబ్లిష్ చేసి యూజ్డ్ వాటర్ని కూడా ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది.